నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. జమ్మూ రైల్వే డివిజన్ తెలంగాణలోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ను దేశ ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. రైల్వే రంగం పరిధిని పెంచుతూ మారుమూలలకు విస్తరిస్తోంది. చిట్టడవుల్లో, కుగ్రామాల్లో సెల్ టవర్ల ఏర్పాటు ఊహకందని వేగంతో జరుగుతోంది. రైల్వే మౌలిక సౌకర్యాల ఆధునీకరణ, ప్రయాణికులకు అధునాతన సదుపాయాల కల్పన, దేశంలో మూలకు రైల్వే కనెక్టివిటీ కల్పించడం, ఉద్యోగాల కల్పన, పరిశ్రమలకు అండగా నిలవడంలో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే మోదీ ప్రభుత్వ దృష్టి అక్కడితో ఆగదు. దేశాన్ని పుక్కటి పట్టే పకడ్బందీ వ్యూహాన్ని రచించింది ఎన్డీఏ ప్రభుత్వం. దేశంలోని లోతట్టు ప్రాంతాలను, ఎలాంటి సమాచార వ్యవస్థ లేని పాలనా యంత్రాంగం వెళ్లలేని అడవులను, గూడాలను ఆసరాగా చేసుకుని తీవ్రవాద సంస్థలు, వేర్పాటువాద గ్రూపులు ప్రభుత్వంపై సాయుధంగా తిరగబడుతున్నాయి. చట్ట వ్యతిరేక సాయుధ గ్రూపులను అణచివేయడం ప్రభుత్వానికి చిటికలో పని. ఆయుధ సంపత్తి, సాయుధ శక్తి లేక కాదు, ఆయా శక్తులు మాటువేసిన ప్రాంతాల్లో ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ, రహదారులు లేకపోవడంతో ప్రభుత్వ బలగాల కదలికలు కష్టతరంగా మారడంతో మాటువేసి దొంగదాడి చేస్తాయి తీవ్రవాద సంస్థలు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు పనిచేసిన కొన్ని ప్రాంతాలను విస్మరించాయి. పాలనా యంత్రాంగాన్ని పంపడంలో కూడా అలసత్వం ప్రదర్శించాయి. దీంతో సాయుధ ముఠాలు బలపడ్డాయి. వీటి సైనిక శక్తి అపారమైనందువల్ల కాదు, వాటికున్న స్థానబలం వల్ల. దాడి వ్యూహాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వామపక్ష తీవ్రవాదంపై దృష్టి సారించింది. రాజ్యాంగ వ్యతిరేక సాయుధ సంస్థలతో శాంతి చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలు సాధ్యం కావు. కాబట్టి పకడ్బందీ నిర్మూలన వ్యూహాన్ని అమలు చేయాలని భావించింది. ఇందుకోసం దీర్ఘకాలిక, తాత్కాలిక వ్యూహాలను రచించింది. తొలి దశలో ప్రభుత్వ బలగాలను లోతట్టు అడవుల్లో మోహరించకూడదని తీర్మానం చేసుకుంది. మలి దశలో అడవుల్లో సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా 2016లో ఏకకాలంలో 2000 BSNL సెల్ టవర్లను ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రైవేటు కంపెనీలతో సంప్రదింపులు చేసి వారిని కూడా ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భద్రతాపరమైన కారణాలు, టవర్ల విధ్వంసం వల్ల నష్టాలు సంభవిస్తాయనే ఉద్దేశంతో ప్రైవేటు కంపెనీలు వెనుకంజ వేశాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మరో 1600 సెల్ టవర్లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసింది. 2018 చివరి నాటికి వీటి నిర్మాణం పూర్తయింది. దీంతో దండకారణ్య వ్యాప్తంగా సెల్ టవర్ల ఏర్పాటు పూర్తి కావడంతో సమాచార వ్యవస్థ ఏర్పడింది. ఇదే సమయంలో తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం పూర్తయింది. రోడ్డు, సెల్ టవర్ల ఏర్పాటు పూర్తి కావడంతో కమ్యూనికేషన్, కనెక్టింగ్ వ్యవస్థలు బలపడ్డాయి. ఇక్కడ అసలు కథ మొదలైంది. తీవ్రవాదుల కదలికలను పసిగట్టి ఏరివేయడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థలను, వాటికి అనుసంధానంగా పనిచేసే ఇన్ఫార్మర్ యూనిట్లను ఏర్పాటు చేసింది. పోలీసు క్యాంపులను ఏర్పాటు చేసింది. 10 సంవత్సరాల పాటు జరిగిన ఈ కృషి ఫలితమే ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్ కగార్ అందుకుంటున్న విజయాలు. సైనిక బలగాల తరలింపులో రైల్వేలే కీలక పాత్ర పోషిస్తాయి. రోడ్డు మార్గాల ద్వారా బలగాల తరలింపు కష్టతరమే కాదు, ఖరీదైన వ్యవహారం కూడా. దీంతోపాటు శత్రువుల దాడికి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. దేశంలో జమిలీ ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా బలగాల తరలింపు, ఇతర సిబ్బంది, సామగ్రి చేరవేత కూడా కష్టంగా మారుతుంది. అందుకే కేంద్రం 25,000 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లను నిర్మించడంతో పాటు 65,655 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ లైన్లను విద్యుదీకరించింది. అంటే దేశంలోని మొత్తం రైల్వే లైన్ల విస్తీర్ణంలో 93.83% రైల్వే లైన్ల ఆధునీకరణ జరిగిపోయిందన్నమాట. PM గతిశక్తి పథకాన్ని ప్రవేశపెట్టి దాని కింద నేషనల్ మాస్టర్ ప్లాన్ ఫర్ మల్టీ మోడల్ కనెక్టివిటీ పరిధిలో దేశవ్యాప్తంగా సుమారు 67,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్రం నిర్మించింది. 2040 నాటికి $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యంతో PM గతిశక్తిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైల్వేలు, రహదారుల నిర్మాణంతో మాత్రమే ఆర్థిక వృద్ధి సాధ్యం కాదు. పారిశ్రామిక ప్రగతికి, ఉత్పాదక రంగ విస్తరణకు ఆటంకంగా ఉన్న శక్తుల ఏరివేత కూడా ప్రగతి కాముక ప్రభుత్వాల లక్ష్యం. రాబోయే 3 సంవత్సరాలలో 400 వందే భారత్ ట్రైన్లను నడపాలనేది ప్రభుత్వం టార్గెట్. ఇప్పటికే దేశంలో 110 వందే భారత్ రైళ్లు నడుస్తున్నట్టు తెలుస్తోంది. 2004-2014 మధ్య రైల్వే శాఖ విస్తరణ పెట్టుబడి 70,273 కోట్లు మాత్రమే ఉండేది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో అది కాస్త
1,78,000 కోట్లకు రైల్వే శాఖ విస్తరణ పెట్టుబడులు పెరిగాయంటే ఏ స్థాయిలో రైల్వే శాఖ పనులు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. దేశంలో మొత్తం 2014 నాటికి 97,830 కిలోమీటర్ల జాతీయ రహదారులున్నాయి. 2023 మార్చి నాటికి ఇది కాస్త 1,45,155 కిలోమీటర్లకు చేరింది. 2014-15లో రోజుకు 12 కిలోమీటర్లు జాతీయ రహదారి నిర్మాణం జరిగేది. 2021-22 మార్చి నాటికి ఇది 28.6 కిలోమీటర్లకు చేరింది. 2024 అక్టోబర్ నాటికి దేశంలో 120 కోట్ల మంది వద్ద సెల్ ఫోన్లు వాడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. టెలిడెన్సిటీ తారాస్థాయిలో పెరుగుతున్నట్టు ప్రభుత్వం తేల్చింది. దేశంలో సుమారు 90 కోట్ల మంది ఇంటర్నెట్ సేవలను వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. రహదారులు, రైల్వేల విస్తరణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుతూనే త్రివిధ బలగాల్లో సాంకేతికత పెంచింది. నిఘా విభాగాల సిబ్బందిని, సాంకేతికతను పెంచింది. ఆయుధాల సిబ్బంది ఆయుధాల పొందికలో కొత్త విధానాలను ప్రవేశపెట్టింది. బీఎస్ఎఫ్లో సాంకేతికతను పెంచడం కోసం కొత్తగా 12,000 నిపుణుల సిబ్బందిని నియమించడానికి చర్యలు తీసుకుంటోంది. దేశ సరిహద్దుల రక్షణలో కీలకమైన సరిహద్దు రహదారుల్ని నిర్మించడానికి నెహ్రూ హయాంలో ఏర్పడిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిధులలేమితో మిన్నకుండిపోయింది. వాజ్పేయి హయాంలో బీఆర్ఓ స్థాయిని, నిధులను పెంచినా ఆ తర్వాత తిరిగి యథాతథ స్థితికి చేరింది. 2015లో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్కు నిధుల కేటాయింపు, సిబ్బంది కేటాయింపు కూడా జరిగింది. సాంకేతికతను జోడించేందుకు యువ సిబ్బందిని, అధికారులను కూడా కేటాయించింది. 19 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు సహా 4 దేశాల సరిహద్దు రహదారుల నిర్మాణ బాధ్యతలను చూసే బీఆర్ఓ ఈ ఏడాది ఆరంభం నాటికి 63,000 కిలోమీటర్ల రహదారుల్ని నిర్మించింది. దీనికి తోడు 1,056 వంతెనలను కూడా నిర్మించింది. 6 టన్నెళ్లను, వ్యూహాత్మక ప్రాంతాల్లో 21 వైమానిక స్థావరాలను కూడా నిర్మించింది. సరిహద్దు రహదారుల్లో శీతాకాలంలో పేరుకుపోయే మంచును తొలగించడం కూడా బీఆర్ఓ బాధ్యత. భారీ ఎత్తున మంచు పేరుకుపోయినప్పుడు బలగాల తరలింపు సమస్యగా మారేది. ప్రభుత్వం శీతాకాలం కోసం బీఆర్ఓకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేస్తే తప్ప మంచు తొలగింపు సాధ్యం కాదు. మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మంచు తొలగించడం కోసం ఆధునిక యంత్రాలను, వాటిని వినియోగించగల నిపుణుల సిబ్బందిని కూడా నియమించింది. బీఆర్ఓ పరిధిలో పనిచేసే ఇంజనీరింగ్ విభాగాలైన బోర్డర్ రోడ్స్ ఇంజనీరింగ్ సర్వీస్ అంటే బీఆర్ఈఎస్, జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ అంటే జీఆర్ఈఎఫ్లకు సిబ్బందిని కేటాయించింది. వ్యూహాత్మక నిర్మాణాలు, టన్నెళ్ల రక్షణలో సరికొత్త జాగ్రత్తలు పాటించేలా శిక్షణ ఇప్పించింది. ఇజ్రాయెల్, రష్యా లాంటి దేశాలు తమ దేశాల్లోని సరిహద్దు రక్షణకు వాడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించింది. తాజాగా కేంద్ర హోంశాఖ ఇంటర్పోల్లా పనిచేయడానికి కొత్తగా భారత్ పోల్ కొత్త పోర్టల్ను తయారు చేసింది. ఈ పోర్టల్ను సిబిఐ తయారు చేసింది. ఈ పోర్టల్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో పనిచేసే అన్ని నిఘా విభాగాలు, విచారణా సంస్థలు ఇంటర్పోల్లో సభ్య దేశాలుగా ఉన్న 195 దేశాలతో సంప్రదింపులు జరిపి కావాల్సిన సమాచారాన్ని తీసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సంస్థల స్వభావాలను మోదీ ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. మాన్యువల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలపై ఆధారపడే పద్ధతిని మార్చి సాంకేతికతను జోడించింది. కేంద్రం పరిధిలో పనిచేసే మొత్తం 12 నిఘా విభాగాలను పూర్తిగా మార్చి సాంకేతికతను పెంచింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే అన్ని విభాగాల్లో సాంకేతికతను పెంచడానికి ప్రత్యేకంగా ఏఐ ఎమర్జింగ్ టెక్నాలజీస్ గ్రూప్ పేరిట ఓ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. గతంలో నీతి ఆయోగ్ సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పరిచయం చేసేందుకు నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను రూపొందించింది. 2021 నాటికి 90% భారత నిఘా సంస్థలు, గూఢచార బృందాలు, విచారణా సంస్థలు ఏఐ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా మోదీ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలుగా చేస్తున్న వ్యూహాత్మక అభివృద్ధి ఇప్పుడిప్పుడే ఫలితాలను అందిస్తోంది. మరి కొద్ది కాలానికి దేశంలో ఏ మూలన కూడా దేశ వ్యతిరేక శక్తులు సాయుధ రూపాలను ఆశ్రయించకుండా ఉండడానికి కేంద్రం సుదీర్ఘ ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే రోజుల్లో వాటి ఫలితాలు తప్పక కనిపిస్తాయని మనం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.